పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గర పడింది. ఈ ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక లిట్మస్ టెస్ట్గా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు అది సిట్టింగ్ సీటు. ఆ సీటులో గెలిచి తీరాల్సిన అవసరం పడింది. ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓట్లు వేయనున్నారు. అయితే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సగం మంది ఓటర్లు ఉన్నారు. అందుకే కాంగ్రెస్ తరపున బాధ్యతల్ని పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తీసుకున్నారు. వారి చాయిస్ మేరకే అభ్యర్థిని ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇప్పటికే పలు జిల్లాల్లో 2-3 సార్లు పర్యటించి ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నేతలందరినీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం చేసి బాధ్యతలను అప్పగించారు. న్యాయవాదులు, ముస్లిం మైనారిటీ పెద్దల సమావేశాలను నిర్వహించారు. 2 పార్టీలు కూడా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాలను తీసుకుని 25 లేక 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్, 2 సహాయకులను నియమించి వారిని కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి.